టైం ఇప్పుడు మిడ్‌నైట్ 1:30 అయిందండి. రేపు మార్నింగ్ మన హోమ్ ఫుడ్స్‌లోకి క్యారెట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా ఎంత న్యాచురల్‌గా వచ్చిందో. దీని గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఇది బాదం మిల్కేనా అని అంటున్నారు. ఖచ్చితంగా బాదం మిల్క్ అయితే కాదండి, ఇది క్యారెట్ మిల్క్. క్యారెట్లో ఉన్న కంప్లీట్ మొత్తం కూడా ఈ పాలల్లోకి వచ్చేంత వరకు మరగబెట్టేస్తామండి. ఇది ఫస్ట్ క్యారెట్ని ఆవిరిలో ఉడికిస్తాం అన్నమాట. ఆవిరితో ఉడికించి మళ్ళీ దాన్ని పాలతో కలిసి ఇలా మొత్తం కంప్లీట్గా పాలు క్యారెట్ మొత్తం కూడా ఇట్లా అయ్యేంత వరకు కూడా మరిగిస్తాం. దీనిలో స్వీట్నెస్ కోసం ఖర్జూరం వాడతామండి. అలాగే బాదం జీడిపప్పు పౌడర్ కూడా ఇందులో వాడతాము. స్పెషల్ టేస్ట్ అన్నమాట. అలాగే బెల్లం వాడతాము. ఇంత న్యాచురల్గా ప్రిపేర్ అవుతుందండి. చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్. స్కిన్కి కానీ హెయిర్కి కానీ కళ్ళకి కానీ చాలా మంచిదండి. మనం విడిగా జ్యూస్ షాప్లో తాగే క్యారెట్ జ్యూస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో క్యారెట్ మొత్తాన్ని కూడా తీసి పక్కన పడేస్తారు. ఇందులో మనం క్యారెట్ పైన లేయర్ తీసేస్తామండి, అంటే పీల్ తీసేస్తాము. క్యారెట్ పైన పీల్ తీసేసి స్వచ్ఛంగా తయారు చేసిన క్యారెట్ పాలండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. దీనిలో షుగర్ అనేది మనం వేయమండి. బెల్లము ఖర్జూరం స్వీట్నెస్తోనే ఇది ఇలా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఖచ్చితంగా తాగేసేయచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది రేపు మార్నింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీడే కూడా ఫ్రెష్గా తయారు చేస్తామండి. తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేసి టేస్ట్ చేయండి.